పుష్ప మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 48 seconds అయితే వదిలారనమాట. రివ్యూకి ముందు పుష్ప 2లో మీకు ఈ విషయం తెలుసా? ఒక సెట్ కోసం 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారంట మేకర్స్. ఆ సెట్ వచ్చి మనకి మూవీలో జస్ట్ పావు గంట సేపు ఉండే సెట్ కోసం 60 నుంచి 70 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. అది ఏ సెట్టో మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు చెప్తా అన్న ప్రాపర్ సెట్ 15 నిమిషాలు సెట్ కోసం మనకి 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారు కదా, అది ఏ సెట్టో కదండి. మన గంగాలమ్మ జాతర గురించి మనకి అల్లు అర్జున్కి సంబంధించిన ఒక పోస్ట్ ఏదో వెళ్ళారు కదా, ఆ జాతర సీక్వెన్స్ మనకి మూవీలో పావు గంట సేపు ఉండబోతుందంట. ఈ పావు గంట సేపు కోసం మన మేకర్స్ 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారంట, ఓన్లీ జాతర సీక్వెన్స్ కోసం. మూవీ చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మూవీలో ఆ పావు గంట సేపు మాత్రం హై అనేది వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఈగర్గా ఆ సీన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీలో ఎంతమంది ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. పుష్ప 1 వచ్చి 2021లో వచ్చిందండి. 3 years తర్వాత 3 years సుకుమార్ అల్లు అర్జున్ గారు కష్టపడిన తర్వాత ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది December 6th మనం థియేటర్లో అయితే చూడబోతున్నాం. సారీ December 5th మనం థియేటర్లో అయితే ఈ మూవీని అయితే చూడబోతున్నాం అనమాట. ఇంత తీసిన మూవీ, ఇంత కష్టపడి తీసిన 3 years కష్టపడి తీసిన మూవీ హిట్ అవుద్ది అంటారో ఫ్లాప్ అవుతారంటారో కామెంట్ చేసేయండి. ట్రైలర్ చూసిన వాళ్ళు మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మూవీ హేటర్స్ కూడా థియేటర్ దాకా తీసుకొచ్చేలాగా సుకుమార్ అయితే ప్లాన్ చేశాడు అనిపించింది. ఎందుకు అంటున్నానంటే మూవీ లవర్సే కాకుండా హేటర్స్ కూడా అందరూ మూవీ లవర్స్ కిందకే వస్తారు. వాళ్ళందరూ కూడా మూవీ థియేటర్కి వచ్చేలాగా ఎందుకు ప్లాన్ చేశాడంటే మూవీలో హైస్ చూస్తుంటే మామూలుగా లేవు. పుష్ప ఎక్కడో అడవిలో చిన్న మారుమూల ప్రాంతాన్న కూలి పని చేసుకునేవాడు సిండికేట్ మొత్తాన్ని ఏలిన తర్వాత ఇప్పుడు నేషనల్కి వెళ్ళి, నేషనల్ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ ఫైట్ సీక్వెన్సెస్ ట్రైలర్లో క్లిప్స్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా మనకి డైలాగు అల్లు అర్జున్ చెప్తాడండి, తగ్గేదేలే అసలు తగ్గేదేలే అని చెప్పి. యాక్చువల్గా మనం చెప్పాల్సింది సుకుమార్ గారికి అండి. సుకుమార్ గారి రైటింగ్స్ తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే అనమాట. ఆయన రైటింగ్స్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవడమే తప్ప ఎప్పటికీ తగ్గదు, తగ్గేదేలే అని చెప్తున్నారు సుకుమార్ గారు మన ట్రైలర్తో. ట్రైలర్ అయితే నచ్చేసిందని చెప్పేసాను కదా, ఇంకా స్టోరీ అయితే డిస్కస్ చేసేసుకుందాం. ఇక్కడ దాకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఇంకా స్టోరీ విషయానికి వెళ్ళిపోతే మనకి పుష్ప 1 ది రైజ్లో మనకి ఏం చూపించారంటే మన కూలోడు ఒక సిండికేట్ని ఎలా ఏలగలిగాడనేది చూపించారు. సో ఇప్పుడు దాకా పుష్ప అనేవాడు ఎక్కడున్నాడు, ఓన్లీ చిత్తూరు వరకే చూసుకుని సిండికేట్ని మెయింటైన్ చేసినవాడు ఇప్పుడు ఏం చేశాడంటే నేషనల్ దాకా వెళ్ళాడు అనమాట. ఇందులో మనకి జగత్ బాబుని అయితే క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆయన ఈయన ద్వారా నేషనల్కి అయితే వెళ్తారనమాట. మేబీ నాకు తెలిసి పుష్ప డబ్బంతా తీసుకెళ్ళి జగత్ బాబుని గెలిపించడానికి ట్రై చేసి తర్వాత నేషనల్ వైడ్గా ఒక ఫేమ్ తెచ్చుకుని పుష్పని ఒక నేషనల్ బ్రాండ్గా రికగ్నైజ్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత ఇతను ఎదుగుదల చూసి ఇంటర్నేషనల్ విలన్స్ అందరూ మన పుష్ప మీదకి రావడంతో ఈ సిండికేట్ని పుష్ప నుంచి వాళ్ళు అండర్టేక్ చేసుకోవాలనుకుంటారు. నాకు తెలిసిందే కదా పుష్ప క్యారెక్టర్ వచ్చేసి తగ్గేదేలే అనమాట. సో అసలు తగ్గడైనా ఇంటర్నేషనల్లో కూడా ఆయనకంటూ ఒక పర్టికులర్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ చందనం కోసం వాళ్ళే వచ్చి పుష్పని అడిగేలా చేసుకుని పుష్ప బ్రాండ్ అయితే పెంచుతాడు. ఇదే టైంలో మన శిఖావత్ మధ్యలో ఎక్కడో మనకి ట్రైలర్లో చూపించారు చూసావా, అసలు అల్లు అర్జున్ వచ్చినప్పుడు కన్నా శిఖావత్ వచ్చినప్పుడు మనకి థియేటర్లో విజిల్స్ అనేవి ఎక్కువ పడతాయండి. ఆయన క్యారెక్టరైజేషన్ అయితే మామూలుగా ఉండదు అనమాట. ట్రైలర్లో నాకేమనిపిస్తుంది అంటే ట్రైలర్ చూసిన తర్వాత మన శిఖావత్ అలాగే మన పుష్ప కలిసిపోయి ఇంటర్నేషనల్లీ నేషనల్లీ వెళ్తారనిపిస్తుంది. శిఖావత్ తెలుగుగా పుష్ప వైపు వచ్చేసి పుష్ప తను ఫ్రెండ్స్ అయిపోయి బాగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వాళ్ళైతే రికగ్నైజ్ చేసుకునేలా చేసుకుంటారు. నేనైతే ఇది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త విలన్, మనకు ఒక ఇంటర్నేషనల్ విలన్తో మనకి మూవీ అనేది ఎండ్ అవుతుందండి. ఆ ఇంటర్నేషనల్ విలన్ అనేది ఎవరనేది మనకి ట్రైలర్లో అయితే రివీల్ చేయలేదు. మనం థియేటర్లో చూసే తెలుసుకోవాలి. ద పుష్ప రైస్ తర్వాత నెక్స్ట్ పార్ట్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ట్రైలర్లో ఇచ్చిన ప్రకారం హైస్ ప్రకారంగానే మనకి మూవీ అనేది మొత్తం ఉన్నట్టయితే మూవీ అయితే పక్కా హిట్ అవుతుందండి. 1000 crores కాదు 1500 crores అయితే కొడుతుంది అనుకున్నాను. మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి.